విక్కీ వాళ్ళ నాన్న అక్కడ కార్యక్రమం జరిపిస్తూ ఉంటే ఇదంతా చూసిన విక్కీ అయితే అక్కడికి వచ్చి మొత్తం చిందరవందరగా జల్లేస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న ఆపు నాన్న అన్నా సరే మొత్తం అయితే చిందరవందరగా విక్కీ జల్లేస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి విక్కీ సారు అలా జల్లేస్తున్నారు, ఈ పెద్ద సారు అలా మౌనంగా ఉన్నారు ఏంటని చెప్పి పద్మావతి అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో విక్కీ వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు నన్ను అలా చేస్తున్నావు అని చెప్పి అంటే, ఏయ్ నువ్వెవరు, నువ్వు మా అమ్మకి ఈ కార్యక్రమం జరిపించడం ఏంటి అని చెప్పి విక్కీ అరుస్తూ ఉంటాడు. నువ్వు తన బిడ్డగా ఎలా జరిపిస్తున్నావో నేను తన భర్తగా అలానే జరిపిస్తున్నాను నాన్న. నా భార్యకు నేను పిండం పెట్టుకోవడంలో తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఆ మాట ఆడకు, నువ్వు మా అమ్మకు భర్తవే కాదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పెద్ద సారు వాళ్ళ కొడుకు విక్కీయా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును, ఈ సారు వాళ్ళ కొడుకు విక్రమాదిత్య గారా అని చెప్పి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.